సాక్షాత్తు శివుడే నంది రూపంలో వెలిసిన ఏకైక పుణ్యక్షేత్రం. నంది పేరు మీద ఉన్న ఒక అద్భుతమైన ఆలయం. రుద్రగుండంలోని నీరు ఎలా వస్తున్నాయో అంతు చిక్కని రహస్యాలు ఇంకా ఎన్నో ఈ క్షేత్రంలో ఉన్నాయి. మనకైతే డే 2లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో జస్ట్ ఒక 10 minutes బ్యాక్ మనమైతే స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నాం కదా. మనం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో నల్లమల్ల అడవుల మధ్య ఉన్న మహానంది ఆలయం అయితే చూడబోతున్నాము. ఫుల్ డీటెయిల్స్ చెప్తాను, వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే వేరే ప్లేస్కి వెళ్తుంటే మేమైతే ఇట్లా ముగ్గు అయితే వేపిస్తున్నాం చూడండి. అంటే పక్కన ఇట్లా వెహికల్స్ పైన డిజైన్స్ వేయించుకుంటారు కదా. శ్రీశైలం వస్తే చాలా మందికి తెలుసు. సో ఇదైతే ఓం, ఇక్కడ శివు ఉంది అండ్ ఇది ఫ్లవర్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే నెమలి అండ్ శివలింగం ఇట్లా ఇవన్నీ అయితే వేపిస్తున్నాం చూడండి. సో ఏ విధంగా శ్రీశైలం వచ్చిన మ్యాక్సిమం పీపుల్స్ అయితే కొందరు అయితే వేయించుకుంటారు ఇష్టం ఉన్న వాళ్ళు. శ్రీశైలం నుండి మనమైతే దర్శనం చేసుకొని నెక్స్ట్ మహానంది క్షేత్రానికి అయితే వెళ్తున్నాము. మనం అక్కడికి వెళ్ళడానికి అయితే మనకైతే డైరెక్ట్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మొత్తం మనకైతే 189 kilometers అయితే డిస్టెన్స్ ఉంటుంది. అంటే దాదాపు మనకైతే 4 to 5 hours అయితే జర్నీ అయితే పడుతుంది. మహానంది వెళ్తుంటే చూడండి మనకైతే మొత్తం అరటి తోటలు అయితే కనిపిస్తున్నాయి కదా. అండ్ చూడండి మనకైతే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఎక్కడ చూసినా మనకైతే అరటి తోటలు అండ్ 20 kilometers డిస్టెన్స్ అయితే మనకైతే మొత్తం ఘాట్ రోడ్ అయితే ఉంటుంది ఆలయం వెళ్లే ముందు. అండ్ అదే విధంగా ఆలయానికి రాగానే మనకైతే ఒక టోల్ గేట్ కూడా ఉంది. ఇక్కడ చూడండి మనకైతే ఛార్జెస్ అయితే పెడుతున్నారు అండ్ టికెట్ అయితే తీసుకోవాలి. మనకైతే వెహికల్స్ అయితే ఇక్కడ మనైతే ఛార్జెస్ అయితే చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. 4 hours తర్వాత అయితే మనమైతే మహానంది అయితే చేరుకున్నాం చూడండి. మనం బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది ఇదే ఆలయం. అండ్ మనం అయితే శ్రీశైలం దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 4 hours టైం పట్టేసి మనకైతే అక్కడి నుంచి ఒక 170 అట్లా kilometers అయితే ఉంది. అక్కడి నుంచి జర్నీ చేసుకుంటూ మధ్యలో ఒక బ్రేక్ తీసేసుకొని ఆఫ్టర్ 4 hours తర్వాత అయితే మనం అయితే మహానంది అయితే చేరుకున్నాము చూడండి. ఎంట్రీ ఈ టైంకి అయితే వచ్చేసినాం మనం అయితే. సో లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే ఆ స్వామివారు అయితే దర్శనం అయితే చేసుకుందాం. ఆ తర్వాత చూద్దాం పదండి, చూపిస్తాం. అయితే ఎంట్రీ అయితే లోపల చూడండి ఒక విగ్రహం కూడా ఉంది. ఇట్లా ఇది చూడండి ఏ విధంగా అనిపిస్తుందో, మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇట్లుంది లోపల నుంచి అయితే లంచాలు నడుచుకుంటూ వెళ్ళాలి మనం. సో ఈ విధంగా ఫుల్ ఎండ కొడుతుంది ఇప్పుడైతే. ఇంకొక కొంచెం ఒక 1/2 hour స్వామివారి దర్శనానికి అయితే టైం ఉంది. సో వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకుందాము. ఈ మహానంది ఆలయంలో మనకైతే ఎన్నో అంతు చిక్కని విశేషాలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఆలయం దాదాపు 1500 సంవత్సరాల క్రితం పూర్వం మనకైతే నిర్మించబడింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఈ ఆలయంలో ముఖ్యంగా మెయిన్ విశేషం ఏంటంటే కోనేరు. ఈ కోనేరు రహస్యాన్ని ఇంతవరకు అయితే ఎవరు కనిపెట్టలేకపోయారు. అంటే రుద్రగుండంలో ఉన్న ఈ నంది నోట్లో నుంచి వచ్చే వాటరు 365 days వస్తూనే ఉంటాయంట. అక్కడి నుంచి లోపలికి మనకైతే రాగానే మనకైతే 2 శివపార్వతుల విగ్రహాలు అండ్ 2 కోనేర్లు అయితే ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా. సో ఈ 2 కోనేర్లకు మనకైతే బ్రహ్మ విష్ణు కోనేర్లు అని పిలుస్తారంట. రుద్రగుండంలోని వాటర్ మనకైతే ఈ 2 కోనేరులోకి అయితే ప్రవేశిస్తాయి. ఆ తర్వాత ఇక్కడి నుంచి వాటర్ అయితే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అండ్ పంట పొలాలకైతే అక్కడికైతే వెళ్తాయంట. సో ఈ నల్లమల్ల అడవిలో ఉన్న భూగర్భ జలాల నుండి వచ్చే ఈ జలాలు సంవత్సరం పొడవునా మనకైతే నీళ్ళు అయితే వస్తూనే ఉంటాయి. ఈ ఆలయం లోపలికి వచ్చేసాక మనకైతే బ్రహ్మ విష్ణు గుండంలో స్నానం చేశాకే ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు. ఒక్కసారి చూడండి మనకైతే ఏ విధంగా కనిపిస్తుందో. అండ్ మీరు ఎప్పుడైనా ఇక్కడ గుండంలో స్నానం చేశారా కామెంట్ చేయండి. ఈ ఆలయం నుండి మనకైతే శ్రీశైలంకి మరియు నంద్యాలకు డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. టైమింగ్స్ అయితే చూసుకోవచ్చు. ఈ ఆలయం లోపల మనకైతే పూజలు అన్నదాన కార్యక్రమాలు అయితే ఎవ్రీడే జరుగుతూనే ఉంటాయి. ఫైనల్లీ మనకైతే మహానందిలో మనకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మెయిన్గా మనకైతే లోపల 3 దర్శనాలు అయితే ఉంటాయి. ఒకటేమో అభిషేకం, అది 500 rupees. అండ్ ఇంకోటి స్పర్శ దర్శనం ఉంటుంది, అది 150 each పర్సన్కి. అండ్ ఇంకోటి నార్మల్ 50 rupees అండ్ ఫ్రీ దర్శనం ఉంటుంది. సో మేమైతే 150 rupees టికెట్ అయితే తీసేసుకొని సో స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము కదా. ఇది బయట సైడ్కి అయితే వచ్చేసినాం అన్నట్టు. దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అవన్నీ అయితే తీసేసుకున్నాం. మహానంది దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక బయట కూడా చూపించాను కదా సో ఏ విధంగా ఉందో. సో లోపల మనకైతే ఫోన్స్ అలా లేవు కాబట్టి ఫోన్స్ అయితే లోపల పెట్టేసుకొని లోపల అయితే దర్శనం అయితే పీస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే మనం ప్రజెంట్ అయితే అహోబిలం అయితే వెళ్దామని అంటున్నారు. చూద్దాం. మన వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయినారు చూడండి.
మళ్ళీ వెహికల్ ఎక్కుతూనే ఉన్నారు. సో వీలైతే ఈ వీడియోని అయితే కంటిన్యూ చేస్తా, లేకుంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అండ్ చలో ఇక్కడ నుంచి మనమైతే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అహోబిలం. ఇక్కడ నుంచి దాదాపు ఒక 70 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది.